ప్రారంభానికి ఒక్కరోజు ముందు లక్నో సూపర్ జైంట్స్ క్రికెటర్లు, కోచింగ్ సిబ్బంది గురువారం అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. లక్నో తరఫున ఆడనున్న సౌత్ ఆఫ్రికాకు చెందిన భారత సంతతి క్రికెటర్ కేశవ్ మహారాజ్ తో పాటు స్టార్ స్పిన్నర్ రవి బిష్నోయ్, హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్, ఫీల్డ్ కోచ్ జాంటీ రోడ్స్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చెన్నై షెపాక్ ఎంఏ చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ నేపథ్యంలో చెన్నై అభిమానులను ఒక వార్త కలవరపెడుతోంది. కొన్ని మ్యాచ్లు ముగిసిన తర్వాత ధోని విరామం తీసుకుంటాడని, స్వచ్ఛందంగా తుది జట్టు నుంచి వైదొలుగుతాడని, డకౌట్ కే పరిమితం కావచ్చంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎట్టకేలకు మౌనం వీడింది చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్. వాటిని తోసిపుచ్చింది. సీజన్ మొత్తానికి ధోని అందుబాటులోనే ఉంటాడని సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ చెప్పారు. తుది జట్టులో ఉంటాడని అన్నారు. సీజన్ కొనసాగుతున్నప్పుడు అతన్ని పక్కన పెట్టాలనే ఉద్దేశం తమకు లేదని, విశ్రాంతి తీసుకోవాలని ధోని కూడా కోరుకోవట్లేదని వ్యాఖ్యానించాడు. ఇదే విషయాన్ని హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా స్పష్టం చేశాడు. గత సీజన్ కంటే ధోని ఫిట్ గా ఉన్నాడని అన్నాడు. ఈ మ్యాచ్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ తో మాట్లాడిన రాయుడు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిస్తుందని తెలిపాడు. చెన్నైకి ఆడే ప్రతి ఆటగాడిని ఆ ఫ్రాంచైజ్ తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తోంది. మంచి వాతావరణంలో జట్టును ఉంచుతారు. ఆటగాళ్లందరినీ సమంగా చూస్తారు. వారి ఫ్యామిలీస్ ను మంచిగా చూసుకుంటారు. గెలుపోటములతో జట్టు వాతావరణం మారదు. టీం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అందరినీ సంతోషంగా ఉంచుతారు. ఆటగాళ్లు సంతోషంగా ఉంటారు కాబట్టి మంచి ప్రదర్శన చేస్తారు అని రాయుడు చెప్పుకొచ్చాడు.